దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో నా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారాగా మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేర వందనాలు తెలియజేస్తాను. ఏ ప్రాంతములు, ఏ దేశములు ఎక్కడున్నా నా ప్రభువు మీ పక్షముగా నిలబడి మీ కుటుంబంతో ఆశ్రయించి మీరు క్షేమంగా కనికరం ఉండాలని మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు మరి ప్రార్థిస్తున్నాం. మరి ఈ ప్రార్థన అనేక జన్మలకు వినాలి. అందరూ కూడా కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, అన్ని విషయాలు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. రక్షించబడాలి. యేసయ్య నన్ను ఎలా రక్షించాడు, అందరూ కూడా రక్షించాలని ఎకతగడి ప్రార్థన చేయని నా ప్రభువు సెలవిచ్చిన మాట ఈ బైబిల్లో ఉంది. అందరి కొరకు ప్రార్థించాలి. బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకుని చిన్న వాక్యంలోకి వెళ్ళిపోతామండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు ఇచ్చిన ప్రభా బహుమానంతో సంపూర్ణమైన ప్రభా ఆరోగ్యం ఇచ్చినట్లకి నీ వందనాలు. అనేక ప్రభా రక్షించండి. సంపూర్ణమైన ప్రభానైనా మరి ఆరోగ్యం ఉన్నట్లుగా ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభా ప్రతి భార్యలు భర్తలు ప్రభా తల్లిదండ్రులు బిడ్డలు సహాయం ఇచ్చి అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం. క్షేమంగా నీ కనికరము సాక్షిగా ఉన్నట్లుగా నీ విశ్వాసము అనిధర్మలో ప్రేమించి నిలబడమని నాయన అనేక జన్మలు రక్షించబడినట్లుగా నీ సహకారంతో కనికరించి చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరిట వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రాయజాలండి. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం సంపూర్ణమైనవి. సంపూర్ణమైనవి. సంపూర్ణమైనవి అంటే మరి కొన్ని విషయాలు మీకు ధ్యానించాలి ఆశపడుతున్నాను. ద్వితీయోపకాండములోను 32:4 ఉందండి. ఆయన ఆశయదుర్గము ఉన్నాడు, ఆయన కార్యమును సంపూర్ణము. దేవుడు చేసింది కార్యమును సంపూర్ణంగా ఉండాలి. ఆయన సరి అన్నట్టు న్యాయమునకు ఆయన నిర్దోషైన నమ్మదలిగిన వాడు దేవుడు. నమ్మకం ఉండాలి. కార్యము చేశాడంటే దేవుడు నీకు మరి నీ కుటుంబంలో కార్యము చేసిన వాడు నమ్మదలిగిన వాడు ఉన్నాడంటే నువ్వు నమ్మదలిగా ఉండాలి. దేవునికి ఉండాలి. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, నీతిపరుడు. నీతిని విశ్వాసను నీకు నెత్తికి నీకు కార్యము చేశాడు. ప్రియమిట్లరా, మరి ఆయన అన్ని విషయాలను మరి మూర్ఖులు కలక వంక్రములకు బుద్ధిలేనులకు అవివేకములకు ఇష్టలు యెహోవాని ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, సృష్టించిన తండ్రి కాడా, అందరికి విధాలు పెట్టి ఆయన ఇచ్చాడు కార్యములు. సంపూర్ణమైన దేవుడు చేసే కార్యములు. మరి ఎక్కడ వెళ్ళాలన్నా కార్యము కావాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి పని విషయాల కార్యం కావాలి. ఆర్థిక సహాయంలోనూ దేవుడు మా కార్యం చేయాలి. మా కుటుంబంలో మంచి కార్యం చేయాలి. ఇల్లు కట్టుకోవాలని కార్యం చేయాలని ప్రార్థిస్తుంటాం. దేవుడు మరి అక్కడ ఆయన నామను ప్రకటించినప్పుడు మనం ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు ఆయన ఇచ్చాడంటే మన నీతిని యథార్థను మొదటిని ఎతకాలి. యథార్థవంతుడైన రక్షకుడు, యథార్థవంతుడైన నీతిపరుడు, యథార్థవంతుడైన లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడు నిన్ను ప్రేమించాలంటే మన యథార్థం నేర్చుకోవాలి. ప్రియమిట్లరా, మరి యథార్థంగా ఉండాలంటే మరి రూతు గందగిలిపోతే అక్కడ చిన్న మాట ఉందండి, చెప్తాను. రూతు మరి బోయాజు మరి ఎంత నీతి యథార్థంగా ఉండేవాడండి. రూతు 2:12 ఉండే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతి ఫలం ఇచ్చుదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాని రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చేమని ఆమెకు ఉత్తరం ఇచ్చదును. సంపూర్ణమైన బహుమానం. మరి బహుమానం ఇచ్చాడు కదా. మరి అక్కడ నయము అత్తైన మరి రూతుకి ఆశ్రయించింది. అక్కడ విశ్రాంతి దొరుకుతుంది నీకు. మరి అక్కడ అన్న నా బంధుడు బోయాజు ఉన్నాడు. అక్కడ రాత్రి బస చేయాలని దేవుడు అనేక ద్వారాగా ఆజ్ఞాపించాడు.
మరి నయోమి కూడా ఎంత ఇష్టంగా ప్రేమగా ఉండేది కోడలనే. రూతు కూడా ఇద్దరు ఒక అత్తగారంటే ఎంతో ప్రేమగా గౌరవంగా ఉండాలి. ఈ రోజుల్లో అత్త అంటే గౌరవము, కోడలంటే ప్రేమ సంపూర్ణంగా నడుతారు. భర్తలు లేకపోయినా రూతుకు అత్తగారు ఎంతో గౌరవించేది. ఎందుకనక మరి నీ పుట్టింటికి వెళ్ళిపోమా అని నయము అత్త పిలితే రూతు వెళ్ళిందా? వెళ్ళను. అత్తవైనా తల్లివైన నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అంటే నీకు బహుమానము నాకు ఇస్తాను, నా బంధువులు ఉన్నారు, ఆ ఊరు వెళ్ళు అంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ బోయాజుతో కొంతకాలమునకు భోజనం చేసి చిరకాలములకు ముక్కు మురిసిన అతనికి కోయివారి వర్తులకు నుండెను. అక్కడ అక్కడ తృప్తి పొంది ఆమెనికి ఏలుకొనినప్పుడు బోయాజు ఆమెనికి పనుల మధ్యానికి ఏరుకోవచ్చును. అక్కడ పరుగుడు సేళ్లను ఆహారము లేక, ఆహారములు ఆర్థిక బెత్తపడలేక మరి అక్కడ ఉండి ఎన్ని దినములైనా బోయజుతోను ఉంటే బోయజు చూశాడు రూతిని. ఇంత అందగత్తి ఎవరు, అపురూపి సుందరం అంటే ఏముంది, నీ బంధువులైన మరి నయోమి కోరలు అని ఒక భద్రుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రియమిట్లరా, ఈ రోజులు బంధువులకు ప్రేమ కలిగి ఉండాలి. ఇడిపోయి మార్గం ఉండకూడదు. అత్త కోడలు బైబిల్ అనేక జనములకు రాయబడబడ్డాయంటే సృష్టించి కత్తిన యెహోవా. కుటుంబాల కొరకు, భార్యల కొరకు, భర్తల కొరకు, బిడ్డల కొరకు అనేకము ఈ బైబిల్లో సృష్టించిన వాడు దేవుడు. ఆ సృష్టికర్త సృష్టించాలంటే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబాల విషయాలు కానీ, భర్త విషయాలు కానీ, కోడల విషయాలు కానీ, అత్త విషయాలు కానీ, తోడు కోడల విషయాలు కానీ ప్రేమ కలిగి జీవించడం, దేవుడి మార్గంలో ఉండటం, అది క్రీస్తు ప్రేమ. క్రైస్తవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో ఒకరితో ఒకరు సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే దేవుడి కార్యమును నువ్వు లోబడి ఉండటం, దేవుడి కార్యములకు మంచి బహుమానమును ఇచ్చినట్టుంటావు. నీ ఇంటికి ఎంత బహుమానం దేవుడు ఇచ్చాడో ఆ బహుమానంతో అత్తగారిని ప్రేమ చూపించడం దేవుడికి లక్షణం. ఒక కోడలకు రూతిగా ఉంది ఇచ్చాడు. అలాగే ప్రతి కోడలకు ఇవి ఉండాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరికి, అత్తగారి కోడలకైనా ఈ విషయం తెలుసుకోవాలని మీరు అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు నాయన. సంపూర్ణమైన ప్రభా, మాటకే ప్రభా నాయన. అయా ఏ కార్యము చేయాలని ప్రభా, అయా సఫలమ చేసే నాయన. అయా మరి నయము ప్రభా నాయన, అత్తగా ప్రభు ఎలాగ కోడలు ఎలా గౌరవించాలో ఈ బైబిల్ ప్రకారం ప్రభాన బోయాజు పెళ్లి చేసిన ప్రభా ప్రేమ చూపించి ఎంతో కార్యము సఫలమ చేసే ప్రభాన నాయన. మంచి కార్యమైతే ప్రభా నిత్యవుతాను నిన్ను వందనాలు నాయన. ఈ బైబిల్ ఉన్న ప్రభా ప్రకారం ప్రభా ప్రతి అత్తని, ప్రతి కోడల్ని, తోడు కోడలను దీవించి ఆశ్రయించి అయా కుటుంబాల్లో ప్రభా ప్రతి భార్య, ప్రతి భర్త దీవించి నీ సహకారం నడిపించి కుటుంబంలో ప్రభా నాయన సంపూర్ణంగా ఎలా ఉండాలో, సంపూర్ణంగా కుటుంబ జీవితాలు ఎలా నడుచుకోవాలో దీవించి ఆశ్చర్యంగా మహిమ కనపరచుకోమని సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని అనుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రయోజనాన్ని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.